అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ పంజా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మడం. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చా ఏంటి అని చూపిస్తా. కొన్ని పిండి వంటలు చూపిస్తా, కొన్ని ఇంకేంటంటే డెకరేషన్ ఐటమ్స్, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొచ్చినా అనమాట. సో అవన్నీ చూపిస్తా. ఇంకా మా పాప అయితే మేము కొన్ని ఐటమ్స్ తీద్దామని జిప్పులు ఓపెన్ చేసినాం, అన్ని ఇట్లా బయట వేసింది, చిల్లా చెదురు వేసింది అనమాట. మెయిన్ వచ్చేసి అరిసెలు. నాకు ప్రెగ్నెన్సీ నుంచి అరిసెలు తినాలనిపిస్తుంది అని చెప్పేసి అరిసెలు అయితే తెప్పించుకున్నా. అరిసెలు 2 kgs తీసుకొచ్చుకున్నా. తర్వాత మార్చిన కారం అంటే వెల్లిపాయ కారం అంటారు. వెల్లిపాయ కారం వేరే, మార్చిన కారం ఇదొకటి. ఒకటేమో ఉత్తి మార్చిన కారం, ఇంకొకటి ఏంటంటే మునగాకు, తర్వాత అవిసె గింజలు, నువ్వులు అవన్నీ వేసి పడుతున్నామంటే. సో మునగాకు అవన్నీ. నాకు స్పేస్ కొంచెం కంజెస్ట్ అంటే చాలా తక్కువ ఉందని చెప్పేసి అన్నీ అక్కడ తూకం చేసుకొని 1/2 kg అయితే 1/2 kg, 1/2 kg అట్లా తెచ్చుకున్నా. నెక్స్ట్ వడియాలు, ఇంట్లోనే అమ్మ పెట్టింది వడియాలు. ఈ వడియాలు తెచ్చుకున్నా. ఉగ్గు పొడి, ఇవి ఇంకో వడియాలు, సగ్గుబియ్యం వడియాలు. ఇది ఒకటేమో బియ్యపు రవ్వ వడియాలు, ఇంకోటి సగ్గుబియ్యం వడియాలు. ఇదేమో ఇంగువ పట్టించుకొని వచ్చిన. తర్వాత ఫ్రెండ్ కోసం గోరింటాకు పొడి. దీంట్లోనేమో పప్పు చెక్క, డ్రై ఫ్రూట్ లడ్డు. చేయడానికి చాలా చేసినా కానీ నాకు ప్లేస్ లేదు, ఎట్లాగో నాకు చేయడం వచ్చు కానీ కొన్ని తక్కువ తెచ్చుకోండి. ఏదైతే నాకు చేయడం వచ్చినా కూడా ఇక్కడ చేయలేమో అవి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నా. అదే అరిసెలు అనమాట మెయిన్. తర్వాత దోశ ప్యాన్ తీసుకొచ్చా. ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తారండి, ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ పెట్టేసిన ఆల్రెడీ. మెయిన్ నెయ్యి మాత్రం 2 kg తీసుకొచ్చా. పాపకి మెయిన్ నెయ్యే కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకులే అని నెయ్యి అయితే తీసుకొచ్చిన. తర్వాత ఈ నెయ్యి వచ్చేమో ఇక్కడ బ్రో వాళ్ళకనమాట, వాళ్ళ బాబుకి. కారం కొంచెం 1/2 kg. మామిడికాయ పచ్చడి కూడా పెట్టడానికి చాలా పెట్టించినాంలే కానీ స్పేస్ లేక తక్కువ తీసుకొచ్చా. ఉసిరికాయ పచ్చడి. తర్వాత వచ్చేసి ఇది ఉసిరికాయ పచ్చడి, కానీ ఉసిరికాయ పచ్చడి కాదు, మటన్ ఇది. సో ఎప్పుడైనా నాన్ వెజ్ పీకిల్స్ మీద నాన్ వెజ్ అని రాయకూడదు. సో ఉసిరికాయలో కూడా ముక్కలు ఉంటాయి కాబట్టి అట్లా ఉసిరికాయ పచ్చడి రాసిన. తర్వాత ఏం పెట్టా, దీంట్లో అల్లం పేస్ట్ కొంచెం తెచ్చుకున్నా. మసాలా, పసుపు అవన్నీ బావతో ఆల్రెడీ పంపించిన, కానీ అన్న అయిపోచేసిన కానీ కొంచెం తెచ్చినవి. ఇంకా మెయిన్ ఇంకా సన్న కారపూస. ఇందాకే పాపకు పెట్టడానికి ఓపెన్ చేశాను అనమాట. సన్న కారపూస కూడా 2 kg తెచ్చా. తర్వాత ఇది బావ లంచ్ బాక్స్ కోసం. ఎందుకు నా షాక్ అవుతున్నాను, అంత లావ్ బ్యాగ్ కూడా తీసుకుంటారే. మరి నీ బాక్స్ ఇప్పుడు లావే ఉంది. లంచ్ బాక్స్. ఇవేమో ఇది మనీ ప్లాంట్ కోసం పిన్నులు, 2 types ఆఫ్ పిన్నులు తెచ్చు. తర్వాత నా డ్రెస్సులు ఏం చూపించాను. ఇవేమో శారీస్ పెట్టుకోవడానికి కవర్లు. ఆర్డర్ చేయడానికి మొత్తం సెట్ ఆర్డర్ చేసిన. ఏంటంటే కొన్ని ప్లేస్ లేక ఒక 5 kgs వరకు ఇంటి దగ్గర వదిలేసిన అనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇవి శారీస్వి మొత్తం 6 or 8 వచ్చినాయి నాకు. సో దాంట్లో ఒక 4 తెచ్చుకున్నా ప్రజెంట్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇక్కడైతే పెద్ద డబ్బా ఉంటుంది, అంత పెద్ద డబ్బా వేస్ట్ అయిపోతుంది, ఎక్స్పైరీ అయిపోయి. సో అలా అని చెప్పేసి ఇది తెచ్చుకున్నా. ఇవి కిచెన్లో వేయడానికి వాల్ పేపర్, మరకలు పడినా కనపడకుండా. సో మా కిచెన్ పక్కన గోడ పక్కనే ఉంటుంది అన్నమాట గ్యాస్. సో ఎక్కువ పడుతున్నాయని తీసుకొచ్చా. ఇలాంటివి 2 తెచ్చా. ఇంకా డ్రెస్సులు మా అన్నయ్య పెట్టింది రాఖీకి, ఇదేమో మా ఆడపడుచు పెట్టింది రాఖీకి. నేను కూడా చూపించాలిగా మీతో పాటు ఇప్పుడు బావన్నీ చూడాలి ఏమేమి తెచ్చిన. ఇది నాది వేరే కలరు, కాకపోతే మా చెల్లికి ఆ కలర్ కావాలి అన్నది. సరే నాకు ఆ కలర్లు ఉన్నాయని చెప్పేసి ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సేమ్ కలర్స్ తెచ్చారు. ఇది అన్నయ్య వాళ్ళు తెచ్చింది. ఇది నాకంటే పొడవే ఉంది డ్రెస్. చెప్పులు, నా చెప్పులు నాకు ఫ్లాట్సే కావాలి. నేను చాలా షాపులు తిరిగిన ఫ్లాట్లు లేకుండా, బాటాలో కూడా లేకుండా. ఇవి కూడా మనీ ప్లాంట్కి కొన్ని క్లిప్స్. ఇక్కడ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా డ్రెస్సులు అయితే తీసుకొచ్చా అనమాట. సో ఇందులో ఒకటి అత్తరు జాకెట్. మెయిన్ మా పాప కోసం అయితే మస్తు డ్రెస్సులు తీసుకొచ్చాం. పిల్లలకు ఉండాలి కాబట్టి డ్రెస్సులు. ఇట్లా ఇది పుదీనా కొన్నది పాప కోసం. వింటారు మా పాప బర్త్డే డ్రెస్సు. ఇది ఏమంటారు, కార్లో పెట్టేది కోన్. కార్లోకి ఎక్కగానే కర్పూరం స్మెల్ వస్తుంది. సో కర్పూరం ఫ్లేవర్ తీసుకొచ్చా అన్నమాట. ఇలాంటివి 2 తీసుకొచ్చా. దీంట్లో డెకరేషన్ థింగ్స్
ఇంకో ఇట్లా డెకరేషన్ మధ్యలో ఇట్లా పెట్టుకోవచ్చు. బ్యాక్ డ్రాప్కి ఈ మధ్య మధ్యలో స్టిక్ చేయొచ్చు అనమాట. ఇలాంటివి ఒక సెట్. డెకరేషన్వి చాలా వరకు నేను ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన. నాకు ప్లేస్ లేక బంతిపూలు అవి ఇక్కడ కొన్ని ఉన్నాయి అని చెప్పేసి అవి వదిలేసిన. ఇవి కూడా సెట్ ఆఫ్ 6 వచ్చినాయి. ఇవి ఇట్లా ఆకులు, దీంట్లోనే 2 టైప్స్ వచ్చినాయి. ఇదొక టైప్, ఇదొక టైప్. ఇంకోని లంచ్ బాక్స్ బాగుందా, లోపల స్టీల్ వస్తుంది. పౌడర్ నేను ఏదో జిప్లో వేసా పౌడర్ ఏదా అనుకుంటున్నా. బుడ్డ పౌడర్ ఏదైనా అకేషనల్గా కావాలని మా పావుకి చిన్న పౌడర్ డబ్బా తెచ్చాను. తర్వాత దారం, ఇదేమో ఇక్కడ ఫొటోస్ పెట్టడానికి ఒక ఫ్రేమ్ లాగా ఉంది, దానికోసం SD కార్డు పెట్టడానికి తీసుకున్నా. ఇది మాకు కొత్త కారు ఉన్నాం కదా, దాంట్లో స్టిక్ చేయాలి. ఇది బాగా, ఇది నేను. మా పాప కూడా ఉంటుంది అన్నమాట. నా చేతిలో అయితే పాప ఉంటుంది, చిన్న బేబీ ఫోటో అయితే ఉంటుంది అన్నమాట. సో అలా ముగ్గురిది మంచిగా ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వచ్చాను. దాన్ని కూడా మీషోలో ఆర్డర్ పెట్టా. వీటిని స్టిక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నేను కస్టమైజ్డ్ వాల్పేపర్ ఆర్డర్ చేసిన అనమాట. ఒక పక్క బావ ఫోటో నాది, ఒక పక్క పాపది బావది పెట్టి కార్లో హ్యాంగ్ చేసి పెట్టిన. వాళ్ళు ప్యాకేజ్ ఎక్కడో మిస్ చేశారు, డెలివరీ కాలేదు నాకు. ఇది బాక్స్ ఇట్లా లోపల స్టీల్ ఉంటుంది. ఇది మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు మంచిగా. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలా కుంకుమ భరణలు, వీటితో పాటే ఇవి కూడా ఇచ్చారనమాట. వాటిలో ప్యాక్ చేసేయడానికి ప్యాక్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇది అలోవెరా జెల్ నా ఫేస్కి. నెక్స్ట్ ఇది సన్ స్క్రీన్. ఇది కూడా కొన్ని డెకరేషన్ థింగ్స్. ఇదేమో హాట్ అండ్ కోల్డ్ ప్యాక్, నొప్పులు వచ్చినప్పుడు పెట్టుకోవడానికి. 2 in 1 సోప్ బాక్స్. మా పాప కోసం అని తీసుకున్నా. ఇట్లా ఫిష్ ఉన్నది. ఇదేంటిదంటే దీని మీద చిన్న చిన్న డెకరేషన్ థింగ్స్ పెట్టుకోవచ్చు. దీని ఇట్లా పెట్టుకోవాలి. లవ్ అని వస్తుంది మొత్తం. ఇక్కడ పెట్టాలి గోడకి. ఇట్లా రౌండ్గా పెట్టుకోవచ్చు. ఇది పెట్టాక నేను ఒకసారి వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడేమో చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు. బెలూన్ బ్లోవర్ కూడా తీసుకొచ్చాం. అట్లా ఇప్పుడు పాపకి బర్త్డేల కోసం కావాలి కదా అని తీసుకొచ్చాం. ఈరోజు నాన్న దాని లోషన్, పాపది బాడీ వాష్ ఒక డబ్బా అయితే తీసుకొచ్చిన రాగానే. అంటే అక్కడ కొంచెం తక్కువ కాస్టే ఉండే, సో సేమ్ దొరుకుతుంది కాబట్టి తీసుకొని వచ్చిన. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి థ్యాంక్ యూ అని చెప్పేసి ఇట్లా కవర్ ఉంటుంది. నేను 2 సార్లు పెట్టినా, ఇంత పెద్ద బ్యాగ్ వద్దని చెప్పేసి నాకు 2 సార్లు ఇంతే వచ్చింది. కాకపోతే ఇంకా టైం లేక ఇవే ఉంచుకున్నాను అనమాట. బిస్కెట్ వాళ్ళ పాప డ్రెస్, దీని కింద లంగా వస్తుంది ఫ్రెండ్ వాళ్ళ పాపకి. ఇది కుట్టించింది. నెక్స్ట్ వచ్చేసి పాప కోసం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇది తిరిగింది. ఓకే, ఇట్లా 3 స్నాక్స్ కానీ ఏదైనా పౌడరు అలాంటివి పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అట్లా 3 పెట్టుకోవచ్చు. చిన్న స్పేసే ఉంటుంది, ఏదైనా 3 పెట్టుకోవచ్చు. మనం స్కూల్కి పంపించినప్పుడు కూడా ఈ 3 కొంచెం కొంచెం వాళ్ళు తినే క్వాంటిటీ సరిపోతుంది. ఇట్లా 3. ఇది వచ్చేసేమో పాప రూమ్లో. అంటే పాప రూమ్ అంటే స్పెషల్ ఏం లేదు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లో ఇట్లా యానిమల్స్తో పెడదామని చెప్పేసి తీసుకొచ్చాం. స్టిక్ చేయాలి వీటిని అక్కడక్కడక్కడ. ఇది కూడా పెట్టాక చూపిస్తాం. ఇవి మా పాప బర్త్డేవి, ఇక్కడ ఇవ్వడానికి తీసుకొచ్చిన. మా బావతో పంపించిన ఆల్రెడీ అవే ఇవ్వలే అంట, ఆమె వచ్చిన తర్వాత ఇద్దామని చెప్పేసి. మా పాప జాకెట్ బాగుందా? పెద్దగా కాదు మరి 2T పైన ఇదే ఉంది. ఏజ్ పొడవు వస్తుంది ఏమవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. మరి అది మనం అప్పుడు పెద్దగా అవుతుంది అనుకున్నాం, ఇప్పుడు టైట్ కాలేదా? ఇది వస్తుంది నాన్న, ఇట్లా పొడవు అవుతుంది. హ్యాండ్స్ వస్తాయి దానికి. వేసినావా అక్కడ? ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేసిన. ఇది ఫస్ట్ క్రైలో బాగుంది క్వాలిటీ. ఇవి కొంచెం అంటే ఇవి కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా వ్యాక్యూమ్ చేసేసి నా బ్యాక్ బ్యాగ్లో పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నా, బట్ పట్టలేదు నాకు బాగా. ఇదేమో ఏమంటారు, బెడ్ ప్రొటెక్టర్. సో బాగుంది క్వాలిటీ అని చెప్పేసి అక్కడే ఆర్డర్ పెట్టిన. ఇది కూడా బాగుంది.
మొత్తటి సాఫ్ట్ క్లాత్. ఎవరికైనా కావాలి అంటే అడగండి, లింక్స్ పెడతాను నేను. మా బావ కోసం పంచలు రామ్రాజ్ అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఫంక్షన్లు ఎక్కువైనాయి అనమాట. సో అలా అని చెప్పేసి ఇవి కూడా డెకరేషన్వి. ఇదేంటి చెప్పున్నానా? సైన్స్ ల్యాబ్లలో ఉంటుంది కదా, ఏముంది కదా ట్యూబా. ఇది కూడా ఇట్లా స్టిక్ చేయాలి, ఇట్లా స్టిక్ చేసి ఇట్లా పెట్టాలి. దీంట్లో ఏమేస్తుంది దాంట్లో? దీంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి పొడవుగా మనీ ప్లాంట్ కానీ లేకపోతే మన ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలాంటివి దాంట్లో పెట్టుకోవాలి. వెనక స్టిక్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇవి స్టిక్ 4 వచ్చినాయి, ఇవి 4 వచ్చినాయి. ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. నాకు మనీ ప్లాంట్ ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా పెట్టాలని దానికి. మా మనీ ప్లాంట్ అంత పెద్దగా ఉంటుంది కదా, దాంట్లో బుడ్డ కొమ్మలు తీసి ఇట్లా గోడకు పెట్టాలి. ఉన్న చెట్టుని ఆడబంపలు అర్థం కావట్లేదు, మళ్ళీ ఇంకా చిన్న కొమ్మలు దీంట్లో చేస్తారు. పెడితే ఏం పెద్దగా కాదు కదా చెట్టు, అట్లనే ఉంటుందా. ఇవి గ్లాస్ ఐటము, మళ్ళీ తేవచ్చా తేవద్దా అని చెప్పేసి ఆలోచించిన, బట్ తెచ్చిన. మా కార్లోకి వినాయకుడు. దీంతో పాటు నేను 2 ఏమంటారు శివుడివి 2, ఒకటేమో త్రిశూలంతో డమరుకం వచ్చి ఉంటుంది, అది ఆర్డర్ చేసిన. ఇంకొక అదే శివుడిది ఆర్డర్ చేసిన. ఏది బాగుంటుంది తీసుకొద్దాం అనుకుని ఆ 2 శివుడివి క్యాన్సిల్ అయిపోయినాయి. ఒకటేమో డెలివరీ కాముందే డెలివర్డ్ అని పెట్టిరు, ఇంకొకటేమో క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా మాకు వినాయకుడే వచ్చాడు అనమాట, బుజ్జి వినాయకుడు. ఈ వినాయకుడికి ఒక దండ కూడా ఆర్డర్ చేసిన. కాకపోతే ఆ దండ కూడా నాకు వేరే ఐటమ్ వచ్చింది. ఇవి వచ్చినాయి, ఇలాంటివి 6 వచ్చినాయి. నేనేమో సింగిల్ దండ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. మొన్న ఏమైందంటే వచ్చేటప్పటికి ఫుల్ వర్షాలు ఉండి ఇవన్నీ డెలివరీలు అన్నీ లేట్ అయిపోయినాయి అనమాట. సో అట్లా ఇంకో బుజ్జి వినాయకుడికి బుజ్జి దండ ఇట్లా ఇలాంటివి 6 వచ్చినాయి దండలు, కలర్స్. ఆర్డర్ చేసిన డెకరేషన్ థింగ్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ మ్యాక్స్ 250 నుంచి 300 రూపీస్ అనమాట. ఒక్కొక్కటి 180 రూపీస్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే లింక్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా వస్తుంది బాక్స్. ఈ డబ్బా ఎందుకంటే ఇది పౌడర్ కదా, మళ్ళీ దీని కింద వస్తుంది అని చెప్పేసి ఇట్లా కోన్ లాగా ఉంటుంది. మనం కార్లో తగిలిస్తే మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి. సో బాగా కర్పూరం ఉంది కావాలి అని చెప్పేసి తీసుకొచ్చిన. నెక్స్ట్ ఇంగువ, జీడి ఇంగువ, మంచి స్మెల్ వస్తుంది. దీనికే డబ్బా వస్తుంది, చిన్న స్పూన్ కూడా వస్తుంది దీంట్లో. మా పాప స్పూన్ తీసి ఆల్రెడీ బయటపడేసింది. ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది 2 in 1 ఉంటుంది. మంచి పౌడర్, వైట్ టోన్ పౌడర్. తర్వాత ఇది ఎలర్జీ కోసం పౌడరు. ఇది బ్యాంగిల్ బాక్స్ నేను అక్కడ ఆర్డర్ చేసుకున్నా, ఇది మీషో నుంచి. తర్వాత ఇంకా దీంట్లోనే ప్లేస్ లేకుండే కొన్ని దండలు కూడా దీంట్లో పెట్టుకుని వచ్చా. కొన్ని బాక్స్లు అక్కడ వదిలేసి వచ్చిన అనమాట. ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు మంచిగా. లాస్ట్కి మా పాప బ్యాంగిల్స్, నా బ్యాంగిల్స్ కూడా కొన్ని తీసేసిన, ఇంకా ఉన్నాయి లేదు. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇట్లా చిన్న వినాయకుడు కనిపిస్తుంది దీంట్లోంచి, చిన్న వినాయకుడు. అది ఒక 3 తీసుకొచ్చాను. ఆన్లైన్ ఆర్డర్ చేయడం అనేది పెద్ద హెక్టిక్ అనమాట. ఇంకా ఊరికే చూసుకోవాలి, అవి రావాలి, మళ్ళీ అవి బాగోకపోతే రిటర్న్ చేసుకోవాలి, ఇదంతా అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని మనకు ఆన్లైన్లో కూడా తక్కువ ఉంటాయి కాబట్టి అయితే ఇది ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ మా బావ కోసం నా స్వీట్లు తీసుకొచ్చాను. మిక్చర్ మనం ఇంట్లో బూందీలాగా చేస్తాం, కానీ మిక్చర్ ఎట్లయినా షాప్లో బాగుంటుంది. అంటే మా కోదాడలో శివశంకర్ స్వీట్స్ ఉంటుంది, అక్కడ బాగుంటుంది, అందుకే తీసుకొచ్చా. లాస్ట్ ప్లేస్ లేక పావు కేజీ ఇది ఒక పావు కేజీ, ఏమో చగోడి పావు కేజీ. తర్వాత ఈ స్వీట్స్, ఇందులో ఏమేమి స్వీట్స్ ఉన్నాయి చెప్పనా? లడ్డు, ఇంకా బాదుషా, ఇంకా కలాకండ్. హౌ యూ నో? చూసిరా కరెక్ట్గా తీసుకొచ్చిన 3. ఇదిగోండి లడ్డు, బాదుషా, కలాకండ్. ఆయన కోసమే 2 పీసులు తీసుకొచ్చిన అంతే. మళ్ళీ దీంట్లో ఇవి ఉంటాయి కదా నాన్న, స్టాప్ చేసి ఉంటాయి కదా, స్టాప్లు కూడా మోగుతాయి ఏమన్నా, అవి కూడా వీకేసిన డబ్బాకి. ఇవి మా పాప షూ, మా పాప వడ్డాను, దాని బర్త్డే అప్పుడు తీసుకొచ్చిన అంతే. ప్రెజెంట్ అయితే దీంట్లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ డబ్బా ఓపెన్ చేస్తాను. ఇంకా దీంతో పాటు ఇడ్లీ కుక్కర్ కూడా తీసుకొచ్చిన.
ఇవన్నీ తీసుకొచ్చినా సర్దే లోపల నాకు అవుతుంది మళ్ళీ నువ్వే సర్దాను నాకు తెలియదు మరి తీసుకురావడం నేను ఎన్ని రోజుల నుంచి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ ఇందులో మోస్ట్లీ బట్టలే ఉన్నాయి ఎందుకంటే అన్ని బట్టలు పెట్టేసాను ఇంకా నీ బట్టలు చూపినా ఇయర్ రింగ్స్ కోసం ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నా ఇదిగోండి ఇట్లా పైనవి చిన్నవి పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ లోపల పెద్దది పెట్టుకోవచ్చు ఇది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాను తర్వాత ఇంటి దగ్గర నుంచి మా పాప బర్త్డేకి కొంచెం చిన్న బొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసుకొచ్చాము వరకు పాపకు బాటిల్ మిల్టన్ కంపెనీ తర్వాత ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బాబుకి నెక్స్ట్ హెయిర్ సిరమ్ ఈ డ్రెస్లే చూపిస్తాయి ఏం చూపించాను నేను ఇందులో అన్నీ కొత్తవి వైట్ ఇది లాస్ట్ వచ్చే రోజు అన్నయ్య దగ్గర పికప్ చేసుకున్నది దానికి బ్లాక్ ప్యాంట్ వైట్కి బ్లాక్ నన్ను అప్రిషియేట్ చేయాలి నువ్వు ఇన్ని ఆర్డర్ చేసిన కెమెరా నీ సైడ్ తిప్పుకో ఇప్పుడు తిప్పుకోనా ఇది ఒక బ్యాక్ ప్యాక్ మా పాప కోసం బాగుంది క్వాలిటీ ఇదేమో ఇందాక నేను కర్టన్స్ చూపించిన కదా మీకు డెకరేషన్వి రెడ్ ఎల్లో దానికే లైట్స్ వచ్చాయి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఎందుకులే అని వీటి పైన జిప్లోనే వేసిన పోతే లైట్ తర్వాత మా పాప కోసం చిన్న బ్రష్ పేస్ట్ మా బావ కోసం పర్స్ అంతలా తెచ్చిన నీ ఫేస్ చూపించుకోవాలి నన్ను చూపిస్తే నిన్ను చూపించట్లే నిన్ను అది చూపిస్తున్నా ఫస్ట్ ఇన్ఫినిటీ లవ్ ప్రశాంత్ ఒక దగ్గర నుంచి బాగుందా బాగుంది ఫొటోస్ పంపమంటే పంపడు నా దగ్గర ఏమైందంటే నా ఫోన్లో ఫొటోస్ ఏం లేవు మా పాప బర్త్డే తప్ప అన్నీ నేను ఇక్కడ ల్యాప్టాప్లో వేసిపోయినా పర్సు పెద్దగా ఉంది చాలా ఉంది పెద్ద ఏం కాదులే ఇంకో ఫొటోస్ పెట్టుకోవచ్చు ఈడ అత్తయ్యది ఈడ మామయ్యది పెట్టుకో అంతే ఫ్యామిలీ అంతే ఇంకా అన్ని డ్రెస్సులు ఫుల్ డ్రెస్సులు తెచ్చినాయి ఇప్పుడు అవన్నీ చూపించాలి మా బావకి డ్రెస్సు ఇట్లా కొనమంటే కొంటే ఇట్లా పెడతారు అన్నీ ఎవ్రీథింగ్ వాష్ చేసి మంచిగా లోపల పెట్టుకొని తీసుకొచ్చాం ఇంకో నైట్ పాయింట్ షార్ట్ సర్లే ఇవన్నీ నేను చూపిస్తాను ఎందుకంటే చూపించాలంటే అన్నీ కొత్త బట్టలే కాబట్టి చాలా ఉన్నాయి అన్నమాట ఇది నేను కొనుక్కున్నా శారీ మా శారీ దగ్గర నేను కొనుక్కొచ్చాను ఇది లైట్ వెయిట్ శారీ మా పిన్ని ఇంకో మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు తను రాఖీకి ఈ శారీ తీసుకుంది బాగుంది కదా శారీ అంటే అందరూ ఒక దగ్గరే షాపింగ్ చేసారు కాబట్టి ఎవరెవరు ఏం తీసుకుంటున్నారని డిస్కస్ చేసుకొని నాకు కూడా చెప్పి మళ్ళీ నాకు యూజ్ అవుతాయా లేవో అట్లా చెప్పి తీసుకున్నారు అనమాట ఇంకా స్నాక్స్ ఐటమ్ అయితే మా అమ్మ సాటిస్ఫైడ్ అయితే తీసుకురాలేకపోయినా అన్ని తగ్గించి తెచ్చిన సో అది ఇప్పుడు అన్నీ మా బావ పాపం ఫుల్ వెయిట్ తగ్గింది మస్తు బక్కగా అయిండు ఇప్పుడు అంతా వెయిట్ పెరగాలి నేను కూడా బక్కగా అయినా మా కూతురు కూడా బక్కగా అయింది తిరిగి కూడా ఆర్డర్ చేసిన ఇవి కూడా నాకు మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నా కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి దేవుడి కోసం కొత్తది ఇంకోటి కావాలి అని ఒకటి తెచ్చుకున్నా మిగతా అని ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన ఇవి కూడా డెకరేషన్ థింగ్స్ మా బావ కోసం కస్టమైజ్డ్ స్పోర్ట్స్ టీషర్ట్ చేయించిన 43 లవ్ యూ ప్రశాంత్ ఇక్కడ కొనమంటే ఎట్లాగో కొనడం అని చెప్పేసి నేనే కొన్నా అయితే నాకు ఏమనిపించింది డిఫరెంట్ ఉంది నచ్చదేమో అనిపించింది నేను ఆడేదానికి కలర్ మాది డిఫరెంట్ ఉంటుంది అక్కడ ఇవే ఉన్నాయి ఇవన్నీ థిక్ బ్లూ అవి నేను వాడే కలర్ లేకుండా చూసాను బ్లాక్ ఉంది బ్లాక్ మరి అసలే ఎండకి ఇబ్బంది ఇంత వైట్ వేసుకుని ఆడలేము మేము క్రికెట్ వైట్ నాట్ అలౌడ్ నాకు చెప్పాలి కదా కనీసం కలర్ చెప్పెట్లా తీసుకొస్తారు ఇది బాగుంది వేరే దానికి వాడుకోవచ్చు వైట్ ఎందుకు నాట్ అలౌడ్
వైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. వైట్ బ్లాక్ ఉంది కానీ బ్లాక్ ఎక్కువ ఎండలో ఆడతారు కదా, బ్లాక్ ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నా. ఇంకా బ్లూ ఉంది, ఆ బ్లూ బాగాలే. అయితే నాకు ఆర్డర్ చేయగానే నాకు క్వాలిటీ నచ్చలేదు. ఇది క్వాలిటీ నీకు నచ్చుతుందో నచ్చదో అన్న, చిరిగాడు చూపిస్తే బాగుంది ఇట్లనే ఉంటుంది అన్నాడు. స్పోర్ట్స్ అలానే ఉంటాయి. అయితే కస్టమైజ్డ్ కాబట్టి రిటర్న్ ఉండదు. నేను ఏం చేసిన, ఇది ఆల్రెడీ యూజ్డ్ ప్రోడక్ట్ లాగా ఉంది అని చెప్పేసి ఇది ఫోటో తీసి పెట్టి రీఫండ్ తీసుకున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. చెప్పినా నేను చెప్పొచ్చు కదా, చెప్పినా కదా ఇంకా మళ్ళీ చెప్పట్టు. ఈ బ్లౌజ్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను నేను, బాగుంది. కానీ ఈ శారీ దగ్గర మీషోనా. సరే, ఇంకా బట్టలన్నీ బాగా చూపించాలి ఇప్పుడు నేను. ఇక్కడికైతే మీకు చూపించాను, మీకు బట్టలు చూపించేది ఏం లేదు కదా. ఏమన్నా ఆన్లైన్ ప్రోడక్ట్స్ అంటే చూపించినా యూజ్ ఉంటుంది, మీరు కొనుక్కుంటారు కాబట్టి. సో అనమాట, మా పాప కోసం అయితే మస్తు బట్టలు తీసుకున్నా. అంటే మ్యాక్స్లో కొన్ని తీసుకున్నా, విశాల్ మార్ట్లో కొన్ని తీసుకున్నా. విశాల్ మార్ట్లో అయితే క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీ లేని ఉంటాయి. అందులో పిల్లలు అంటే ఎలాగో ఎదుగుతారు కాబట్టి అక్కడ తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు. సో అక్కడ తీసుకున్నా. ఇంటి దగ్గర కొన్ని డెకరేషన్ థింగ్స్, బంతిపూలు ఆరెంజ్, ఎల్లో అండ్ మిక్స్డ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసిన. అండ్ ఇక్కడ మా తాతయ్య మామయ్య ఫోటోకి దండలు కూడా తీసుకున్నా. సో అవి కూడా నాకు లగేజ్ కొంచెం అవి ఎక్కువ వెయిట్ ఉన్నాయి, సో అని అవి కూడా వదిలేసి వచ్చా. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ పెళ్ళి ఉంటే వెళ్తాము, అప్పుడు తీసుకొద్దాం అనే ప్లాన్తో ఇప్పుడైతే వదిలేసాను అనమాట. సో ఆ రెండు బొమ్మలకి అంటే డైలీ పూలు అంటే పెట్టలేం కదా అని చెప్పేసి దండలు తీసుకుందామని తీసుకొచ్చా. కానీ సేమ్ దండలు కలర్ చేంజ్ బాగుండే, ఎల్లో రెడ్, బట్ తీసుకురాలేకపోయాను అంతే. డెకరేషన్ కోసం ఇలాంటి తామర పూలు కూడా ఆర్డర్ చేసాను. తర్వాత ఇవి వచ్చేసాము దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఆర్డర్ చేసాను. అసలు ఆన్లైన్ వేసినప్పుడు పెద్దగా అనిపిస్తున్నాయి, కొంచెం చిన్నగా అయితే వచ్చినాయి. బట్ ప్రసాదం పెట్టడానికి అయితే సరిపోతాయి. ఇలాంటివి 4 అయితే వచ్చాయి అన్నమాట, బాగుంది. సో ఇప్పుడు నాకు ఇంక ఇవన్నీ అయితే సర్దాలన్నమాట. చూడండి, మా పాప ఆల్రెడీ బొమ్మలు తీసి బయట వేసేసింది, మొత్తం ఒక డబ్బాలో వేయాలి. అంటే ఇంకా ఆమె థింగ్స్ బొమ్మల డబ్బాలు అవన్నీ బయటికి తేలే అనమాట. సో అవన్నీ వేయాలి. ఇవన్నీ ఇంకా బట్టలు మడత వేసేసి లోపల పెట్టాలన్నమాట. కొత్తవి పాతాయి. అండ్ ఇంకేంటంటే సెల్ఫ్లు కూడా ఒకసారి మొత్తం తూడ్చేసి పేపర్లు వేసుకొని మళ్ళీ పెట్టాలన్నమాట. అన్నీ దుమ్ము అయిపోయినాయి. అంటే ఆల్రెడీ బాగా అయితే చాలా నీట్గా ఉంచింది ఇల్లు మొత్తం కూడా. సెల్ఫ్ల జోలికంటే ఇంకా పోడు కదా, అవి ఎంటీ ఉన్నాయి కాబట్టి. సో అవన్నీ అయితే పైన అయితే తూడ్చుకోవాలన్నమాట. సో అంత పని అయితే ఉంది. కార్లో హ్యాంగ్ చేసేది కర్పూరం తెమ్మన్నాడు, తీసుకొస్తే అర్ధరాత్రి 1ంటికి పోయి మరీ కార్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడే అంటే వచ్చిండేనే కొన్ని ఏమేమి పికిల్స్ వరకు తీసాము. ఆయిల్ అవి పోతాయి అన్నట్లు కొన్ని వస్తా. ఏడికిరా చీకట్లే ఆడికి ఉరుకుతున్నావు. అమెజాన్లో ఆర్డర్ చేసిన కర్పూరంవి హ్యాంగ్ అయ్యేవి. సో అవి 2 తీసుకొచ్చినమాట. మళ్ళీ అదేంటి కర్పూరం ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనే డౌట్తో ఒక 2 తీసుకొచ్చిన. సో పోయి పెట్టుకుంటున్నా అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది పొద్దున్న లేసి ఆన్ చేయగానే అని. కొత్తగా మా మామయ్య వచ్చింది ఇంట్లోకి. సో అంతే, ఇవన్నీ తీసుకొచ్చా. ఇంకేమన్నా మిస్ అయితే మళ్ళీ చూపిస్తా. సో ఇప్పటివరకు అయితే ఇదనమాట వీడియో. సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవన్నీ అయితే నేను సర్దాలి. తర్వాత వీటన్నిటిలో ఏమన్నా లింక్ కావాలంటే కంపల్సరీ అయితే అడగనే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.